మొత్తానికైతే వచ్చేసాము లోపల. ఇంకా రావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే ఆన్లైన్లో పేమెంట్ 35 రూపీస్ అయిపోతుంది. ఇంకా మొత్తం విఠల్ టెంపుల్ ఇన్ ఇక్కడ. అబ్బా, ఇక్కడైతే మరో అద్భుతాలే ఉన్నాయి, చాలా చాలా అద్భుతాలు. మోస్ట్లీ ఇంకా ఇక్కడే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసేద్దాం. మనమైతే ఈ టెంపుల్ లోపలగా ఉన్నాము. శ్రీ విఠల్ టెంపుల్ మొత్తం. అబ్బా, పేరు చేసినారే పో, రాళ్ళ సంపదే ఇక్కడంతా. శిల్పాలే ఇవన్నీ. టూర్ గైడ్లుగా అయితే ఉన్నారు కొవ్వలుగా ఎక్కడ చూసినా కానీ. మొత్తం ఈ హంపి అంతా చుట్టి చూసేందుకైతే 2500. ఓన్లీ ఈ సైట్ సీయింగ్కే 500 అని చెప్పినారు. వమ్మో అనేట్టుగానే ఉంది. అయితే ఏదో విఠల్ దీప అని శిలా శాసనమే ఉంది అక్కడైతే. ఇంకా ఈ టెంపుల్గా అయితే మొత్తం బండరాతి నిర్మాణాలే. అజంతానే ఎల్లోరానే విఠల్ టెంపులే. నిజంగా ఇవన్నీ మన భారతదేశంలోనే ఉన్నందుకు మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంక ఇక్కడైతే చాలా శిలా శాసనాలు కానీ రాసి పారేశారు. మొత్తం అన్ని చోట్ల అక్కడే ఉన్నాయి. ఇంకా ఇవి అయితే ఏదో అర్థం కాని అక్షరాలు, సంస్కృత లిపి. పైన అయితే విఠల అది ఏదో సంస్కృతంలో ఉంది. ఇంకా ఇక్కడైతే ఒక లక్ష్మీదేవి, ఇంకా వీరే ద్వారపాల రక్షకులేమో. ఇంకా ఇక్కడికి అయితే అవే చూస్తూ ఉన్నారు. కొన్ని ఆకృతుల ప్రకారంగా నీళ్లు వేస్తే అవి లోపలికి దిగకుండా పైన నుంచి ఎలా వస్తూ ఉంటాయో అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు టూర్ గైడ్లు అయితే. ఇదైతే మహా అద్భుతమే అని చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మండపం లోపలికి అయితే అలో లేదు. ఇక్కడి నుంచి చూడొచ్చు మనము. మహా అద్భుతాలే ఇవన్నీ, రాతి కట్టడాలు అనేవి. అసలుకి ఈ డిజైన్లు చూసుకుంటే, ఈ డిజైన్లు కానీ చూడండి, రాళ్ళు ఇవి ఎట్ట సాధ్యం ఇవన్నీ. ఈ రాయికి ఈ శిల్పము, ఇక్కడ ఈ డిజైన్గా, ఇక్కడ ఈ రాళ్ళ పట్టికలుగా, ఇవిగా లోపల మళ్ళీ సింహపు డిజైన్లుగా, ఇక్కడ నీటి ధారలు, వీటి మధ్య మళ్ళీ రంధ్రాలుగా, మహా అద్భుతాలే. అంత లోపలికి మళ్ళీ స్టెప్స్గా ఈ విధమైన ఆర్కిటెక్ట్. అబ్బా, ఈ ఖగోళ శాస్త్రవేత్తలకే అంత చిక్కదు. ఈ విధమైన ఇది గ్యాప్గానే ఉంది. ఆ పైకప్పు కానీ కింది కప్పు కానీ. ఇంకా కింది పక్కన అయితే ఇలా మనుషులు, గుర్రాలు, అలా ప్రతి పక్కకి అయితే చెక్కేశారు. ఇక్కడ కింద బేస్మెంట్ నిర్మాణం, ఇంకా పైన అయితే అద్భుత అనే చెప్పాలి. అబ్బాబ్బా, వావ్. అక్కడైతే చూడండి, అదైతే అన్ప్రెడిక్ట్. ఇంకా ఇక్కడగా అయితే 7 ఆకారాలలో ఇది కనిపిస్తుంది. 2 చేతులు పెట్టి చూస్తే 1, 2 మనుషుల 2 ఈ విధంగా పెడితే ఒక ఆకారంగా, ఇట్ట పెడితే ఇంకొక ఆకారంగా, అలా 2గా కనిపిస్తాయి. అది వాళ్ళు గైడ్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ విధంగా. ఇక్కడైతే ఇక అక్కడైతే చెప్తున్నారు వాళ్ళు, అదే ఒక్క బొమ్మనే 7 రకాలుగా చెక్కేశారని. ఇంక వాటికి సంబంధించి డీటెయిల్స్గా ఆ విధంగా రాశారు. ఏ షేప్లో ఏ విధంగా చూస్తే ఏ విధంగా ఉంటుందని అక్కడ పూర్వపు కన్నడ భాషలో రాసేశారు. ఇంకా అదే అలా చేతి డైమెన్షన్ పెడితే ఒక్కొక్క షేప్లోంచి ఒక్కొక్క రూపంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. శాస్త్రవేత్తలకి అంతు చిక్కని టెంపుల్గా అయితే ఇవి కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడైతే. అబ్బా, చూసేదానికి 2 కళ్ళు చాలడమే లేదప్పా ఇవన్నీ చూస్తూ ఉంటే. కళా శిల్పాలే. హైయాస్, మనం ఇప్పుడు దాకా ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగేసాం. మన రైడ్లో ప్రదేశాలే కాదు, మనం ఎన్నెన్నో నోట్లుగా చూసేసాము. ఒక 100 రూపాయల నోటుగా అంటూ రాణి వావ్, ఒక 500గా నోటుగా అంటూ రెడ్ ఫోర్ట్, ఒక 20 రూపాయల నోటుగా అంటూ ఎల్లోరా కేవ్స్, ఒక 200 నోటుగా అంటూ శాంతి స్తూపు, బౌద్ధ స్తూపు,
అలా చూసేసాము. ఇక మిగిలి ఉన్నది ఒక 10 రూపాయల నోటుగా, ఒక 50 రూపాయల నోటుగా. ఇక 50 రూపాయల నోట్ అయితే నా దగ్గర ఉంది. ఆ ప్రదేశానికి అయితే మనము వచ్చేసాంగా. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం హంపి. మేమైతే ఉన్నది హంపి మౌంటైన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ హంపిలో అయితే ఉన్నాము. అదే ఈ ప్రదేశంగా అయితే మొత్తం ఈ ఒక ప్రదేశమే కాదు, సప్తస్వరాలతో కూడిన స్తంభాలు కూడా అక్కడగా ఉన్నాయి. చూడండి, మనమైతే ఇలా ఎన్నెన్నో ప్రదేశాలని తిరుక్కుంటూ మన జర్నీని వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు ఎంతో ప్రౌడ్గానే ఫీల్ అవుతాం మనమైతే మన భారతదేశంలో ఇలా ప్రతి ప్రదేశాన్ని తిరిగి చూసేస్తున్నందుకు. ఇక్కడైతే సప్తస్వరాలతో కూడిన ఈ స్తంభాలు, మొత్తం ఇవన్నీ సప్తస్వరాలే ఈ స్తంభాలుగా. డమరు అంటూ, నాద్ అంటూ ఇలా ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క తాళాలు, సప్తస్వరాల తాళాలు అయితే ఇవి. అలా మొత్తం లోపలికైతే అలో ఉండదు. అక్కడ అది స్కాన్ చేస్తే ఆ సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. ఇంకా మనం ఇప్పుడు కాదు కానీ ఆ రామాయణ కాలం లేకపోతే మళ్ళీ ఆ రాముడి ప్రదేశానికి కాదు వచ్చాము. ఆ రాముడి ప్రదేశం కొందరిని వెతుక్కుంటూ వెళ్ళారు కదా సీతాదేవి అన్వేషణలో భాగంగా. అలా కిష్కింద మహారాజుని అయితే చూసాం కదా మనం. అట్లాంటి కిష్కింద మహారాజుది ప్రదేశం అది కిష్కింద. అక్కడ టెంపుల్ కూడా ఉంది ఆ కొండపైన కిష్కింద. మనం సినిమాల్లో చూసిన విధంగా అయితే ఈ ప్రదేశమే కర్ణాటకలోని హంపిలోని కిష్కింద మౌంటైన్, కిష్కింద రాజ్యమే అని చెప్పొచ్చు. ఇంకా అదైతే ఇది మొత్తానికి శ్రీ విజయ విఠల. ఎన్నో అద్భుతాలే ఉన్నాయి, శిల్పాలు, రాళ్లతో చెక్కిన శిల్పాలుగా, ఇక సప్త స్వరాలుగా, ఇక అక్కడ రాతితో చెక్కిన రథముగా. అలా ఈ హంపి అనేది గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. ఒక మౌంటైన్లో అయితే విజయ విఠల టెంపుల్, ఇంకొక మౌంటైన్లో అయితే అక్కడ కిష్కింద పురి అన్నట్టే కిష్కింద గురి. ఇంకా అక్కడ చూసుకుంటే మనం అక్కడ వెళ్ళొచ్చాం కదా విరూపాక్ష టెంపుల్ ఒక మౌంటైన్ దగ్గర. ఇక టెంపుల్స్ కాలనీ అంటూ అక్కడ మొత్తానికి ఇక్కడైతే పూర్తిగా తిరిగేసాము. ఇంకా మన ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ కాదు, ఇంకాసేపే ఇక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత అనేది చూద్దాం మన ప్రయాణం ఎటువైపు. ఇవన్నీ ఇక్కడ అన్నీ ఆ విధంగా ఉన్నాయి. అవన్నీ కాలక్రమేణా అంటే పడిపోతూ వచ్చేసాయి. ఇంకా టెంపుల్ కూడా కొన్ని అయితే చీలికలు అయితే వచ్చేసాయి. మొత్తం చిన్న చిన్న బండలుగా పేర్చారు. ఆ బండలు ఊడిపోతూ ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. కొత్త పిల్లర్స్గా రాళ్ళని అమరుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ కూడా ఇవి కొత్తగా నిర్మించినవే, అవి అక్కడ నిర్మించినవే. ఇవన్నీ పురావస్తు శాఖ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు వీటిని అయితే గుర్తిస్తూ ఉంటారు. ఇలా మన భారతదేశపు పురాతన సంపదను అయితే కాపాడుకోవాలి మనము. చూడండి, ఇక్కడ కూడా చూస్తే ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న డిజైన్లుగా అన్నీ మొత్తం ఇలా బండరాళ్లతో చెక్కేశారు. ఇలాంటి పూర్వపు సంపదను అయితే మనం కాపాడుకోవాలి, మన బాధ్యత ఇది. రాబోయే తరాలు ఇవి చూస్తే నిజంగా ఆశ్చర్యానికే గురవుతారు. అప్పటికన్నీ మిషన్సే వచ్చేస్తాయి. మిషన్స్ లేని కాలంలో మనమే ఇప్పుడు ఇవి చూస్తున్నామంటే ఆశ్చర్యం. అట్లాంటి ఇంకా రాబోయే 100 ఏళ్ల తర్వాత ఇవి ఇలానే ఉంటే వాళ్ళు అద్భుతాలే అనుకుంటారు వాళ్ళు ఇవన్నీ చూస్తే. మిషన్స్ లేని యుగాలలో ఎట్ట తయారు చేశారు అంటూ వాళ్ళు అద్భుతానికే గురవుతారు. అట్లాంటివన్నీ మనం చూడాలి మన జీవితంలో. ఇవన్నీ చూడకపోతే జీవితం వృధా అన్నట్టే. ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పటి కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు భూ ప్రకంపనలు అనేవి వచ్చింటాయి. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి ఉన్నాయంటే ఎంత పటిష్టంగా వీటి నిర్మాణం అనేది చేసి ఉంటారు. ఇప్పటికిప్పుడు చేసినవి కాదు కదా, ఇప్పుడు కట్టే బిల్డింగ్లే ఇంకొక సంవత్సరానికో 2 సంవత్సరాలకో చీలికలు పగుళ్ళు వచ్చేస్తూ చిన్న భూకంపాలకైనా కూలిపోతూ ఉన్నాయి. అలాంటివి ఇవన్నీ అసలుకు అన్ని యుగాల నుంచి ఎలా ఉన్నాయి చెక్కు చెదరకుండా అనేటి ఎప్పటికీ అంత చిక్కని రహస్యాల్లాగానే ఉంటాయి ప్రతి చోట. ఇక కాలక్రమేణా పర్యావరణంలోని మార్పుల వల్ల మనం చేసే పొల్యూషన్లలోని పర్యావరణ మార్పుల వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు.
ఈ విజయ విఠల్ టెంపుల్ అయితే ఇప్పుడు దాకా చూసేసాము. ఆల్మోస్ట్ 2-3 గంటల పైన అయితే స్పెండ్ చేశాను. ఇక్కడైతే ఈ మండపంలో 57 స్తంభాలుగా ఉన్నాయి. ప్రతి స్తంభాన్ని టచ్ చేస్తే ఒక్కొక్క నాదస్వరంగా వినిపిస్తాయి సౌండ్లు. కాలింగ్ బెల్ అంట, గంట అంట, స్కూల్ బెల్లు, సైకిల్ బెల్లు, ఇలా సప్త స్వరాలుగా అన్నీ మిక్స్ అయ్యి కనిపిస్తాయి. ఇంకా ఇక్కడైతే ఈ రథంగా అయితే ఒక ఫెస్టివల్ టైంలో అయితే వీటికి ఉన్న రథానికి ఉన్న చక్రాలుగా అయితే మూవ్ అవుతాయి అని చెప్పి మూవ్ అవుతూ ఉన్నాయి అని చెప్పి లాక్ అయితే చేసేసారు. ఇంకా ఈ రథంకున్న ఇక్కడ ప్రజెంట్ అయితే ఏనుగులుగా ఉన్నాయి ఈ రథంలో. వీటి స్థానంలో గుర్రాలు ఉన్నాయి. వీటిల్ని కొందరైతే వాటిని ధ్వంసం చేసేసారు. వాటి ప్లేసుల్లో అయితే ఇప్పుడు ఇక్కడ ఏనుగులుగా అయితే పెట్టేశారు వీళ్ళు. అలా ఇవైతే గుర్రాలు ఉన్న వాటిని ఏనుగులుగా అయితే మార్చేశారు. ఈ రథం అయితే ఒకటే రాయితో ఆ రాయిని విభజించేసి ఈ విధంగా సెట్ చేసేసారు. ఇంకా మనం ఈ విజయ్ విఠల టెంపుల్ని వదిలి మన ప్రయాణంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోదాం. ఎన్నో అద్భుతాలు ఈ విజయ విఠల టెంపుల్ అనేది. నాదస్వరాలంట, మండపాలంట, సప్తస్వరాలు, ఇలా కదిలే రథము, ఇలా ఎన్నో అద్భుతాల మధ్యన అయితే ఈ హంపీలోని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్లో ఈ ప్రదేశం కూడా ఉంది. ఇదైతే చూడండి, అప్పటి కట్టడాలుగా ఎన్ని విధాలుగా శిల్పాలు అయితే చెక్కారేసినారు. అవన్నీ ఇంకా రాను రాను కాలగమనంలో కలిసిపోతూ వచ్చేసాయి. ఇంకైతే ఈ విజయ విఠలకి మనమైతే బాయ్ బాయ్ చెప్పేస్తూ మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ఇంక ఇవి కూడా మార్కెట్ మండపాలే అనుకుంటాను. అక్కడి నుంచి ఈ టెంపుల్కి అంటే కృష్ణదేవరాయల నాటి చరిత్ర వీటి అన్నిటికీ ఉంటాయి. వజ్రాలు వైడూర్యాలు అమ్ముతానే ఉండిస్తారు వాళ్ళు. ఈ విజయ్ విఠల్ అంటే ఈయన ఒక మహారాజుగానే ఉండుండొచ్చు, ఏమో చరిత్రగా నాకు తెలియదు. గైడ్ని అడిగితే చెప్తారు ఇంకా టోటల్గా. మనమైతే ప్రదేశాలకు వస్తున్నాము, ఆ చరిత్ర అది అంతా తెలుసుకొని చెప్పాలంటే వామ్మో అంత జ్ఞాపక శక్తి అయితే నాకు లేదు. ఇక ఈ విజయ్ విఠల్ టెంపుల్కి అయితే మనం బాయ్ బాయ్ చెప్పేసి మన జర్నీని కంటిన్యూ చేసేస్తూ వెళ్ళిపోదాం. అయితే స్టేట్ హైవేలోకి వచ్చేసాము. ఇక ఈ హంపీకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. వీళ్ళైతే మనకు థ్యాంక్ యూ చెప్తున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చేసినందుకు. ఈ స్టేట్ హైవేలో నుంచి ఇంకొక చిన్న హైవేలోకి అయితే వెళ్ళిపోదాం. కర్ణాటకలో ఇక్కడైతే పేర్లుగా చూడండి, సినిమా పేర్లుగా కిష్కింధపురి, మిరాయి, బార్డర్ కాబట్టి ఈ భాష ఆ భాష రెండు ఆడుతూ పాడుతూ నేచర్ని అంటే ఈ వరి పంటల్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ స్టేట్ హైవే ఎన్నో నెంబరు కూడా ఎక్కడ నెంబర్ ప్లేట్లు కూడా లేవు, నేమ్ ప్లేట్లు, సైనింగ్ బోర్డులు కూడా. ఊర్లు అయితే చిన్న చిన్న ఊర్లుగా వస్తూ ఉన్నాయి. పెట్రోల్ పంప్ అయితే లేదు అసలుకు. ఇంకో 10 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ ఉండదు. అది కూడా 9 గంటలకు క్లోజు. అది కూడా వెళ్ళే రూట్కి ఒక 3 కిలోమీటర్ల లోపలికి ఉండదు వేరే రూట్లో. అట్టా ఈ కర్ణాటకలో అబ్బా మొత్తానికి చిన్న స్టేట్ హైవేలోకే వచ్చేసినాను. చిన్న చిన్న ఊర్లే, పెద్ద పెద్ద మండలాలుగా అంటూ కూడా ఏం రావడం లేదు. చూస్తే చూసినంత దూరం పంట పొలమే. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, అబ్బా వెదర్ కూడా చాలా కూల్గానే, సూర్య లేక వర్ష లేక మేఘ మధ్యన ఇద్దరు మిక్సింగ్గా ఉంటూ మన జర్నీ అయితే కూల్గా సాగిపోతూ ఉండదు. ఈ విధంగా అన్ని రోజులు ఉంటే అబ్బాబ్బాబ్బా కిక్కే వేరప్ప. ఇక ఇవాళ స్టే అయితే చూద్దాము ఎలాంటి ప్రదేశాలలో ఉంటుందో. మనకు అసలు లేవు టెంపుల్స్ కాక అంటూ ఏమీ లేవు. ఇంకా ఈ ఊరి వాళ్ళు అయితే అట్ట తెలుగులు కాక అట్ట కన్నడ కాక రెండు మిక్సింగ్గా మాట్లాడుతూ అవి నాకు అర్థం కాక నేను చెప్పేది వాళ్ళకి సగం అర్థం కాక అట్టయితే కొనసాగుతూ ఉండదు మన జర్నీ హంపీ నుంచి. చూద్దాం మరి ఇవాళ స్టే ఎక్కడు అన్ప్రెడిక్టబుల్ ప్రాజెక్ట్ ఎల్లార్. ఈ పంట పొలాల మధ్యన ఈ స్టేట్ హైవేలో ఇది సైనింగ్ బోర్డు, ఇది వెల్కమ్ బోర్డు, సైనింగ్ బోర్డు తెలియదు. డిస్టిక్ అయితే బళ్ళారి, ఇంకా మండలం గ్రామం అయితే మాన్నూరు. ఏదో తెలిసినట్టుగా తెలియనట్టుగానే ఉన్నాయి పేర్లు. బాయ్ సూర్య అన్నాడు బాయ్ బాయ్ చెప్పనా. ఎప్పుడో 3 రోజుల ముందే కనిపించడం మానేసినాడు. ఇంకా పంట పొలాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి, మనమేమో పోతూ ఉన్నాము.
ఇలా ఊర్లో వాళ్ళు అయితే చెప్పినారు ఇంకొక 4 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంపు ఉన్నది అని. టెంపుల్గా అంటే టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్ వరకే ఉంది. కటాంజన్లు గేట్లు వేసేసి ఉన్నారు. ఇంకా పెట్రోల్ పంప్కే చేరుకుంటే అది కూడా నైట్ క్లోజ్ అని చెప్పారు. గూగుల్ తెల్ల అయితే చూపించడం లేదు. అలా మన పయనం పంట పొలాలలో సాగుతూ పోతా ఉంది. ఈడేందో 2 రోడ్లుగా డైవర్షన్ అయింది. ఇటు పక్క పోవాలో ఇటు పక్క పోయినా చూసిన దూరం పంట పొలాలే. అటైనా అంతే ఇటైనా అంతే. జై గూగుల్ తల్లి. ఇదేదో ఊరు కూడా నేమ్ బోర్డు నిడివి. కొన్ని చోట్ల అసలు కాండ్రాలు అదే. ఇప్పుడు అనొచ్చంది 1 కిలోమీటర్ అని చెప్పి. మెయింటెనెన్స్గా అంటే స్టేట్ హైవేలు ఇంకా ఇంతకు మించి ఉండడం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ. అదే మేఘాలయ అట్లాంటి కొండల్లో అయితే అబ్బా నిజంగా క్లాస్గా వేసి పారేసినారు. మరి ఇంకా ఈ ఊరుగా అంటే ఆ పక్కనగా నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి. ఇంకా వాళ్ళు మేకలు కాసే వాళ్ళ గుడారాలు వేసేసారు. ఇదేందో వచ్చింది స్టేట్ హైవే 49 కర్ణాటక. చూద్దాం ఇక్కడ ఆ పెట్రోల్ పంపు ఉంది. ఇంకొక 1.5 కిలోమీటరు ఉందో లేదో అది కూడా తెలీదు. గూగుల్ తల్లి చూపించడం లేదు. అబ్బా పెట్రోల్ పంపుగా అక్కడ ఉంది. చూద్దాం మరి అక్కడ అడుగుదాం స్టే ఇస్తారో ఇవ్వరో. పవర్ కూడా లేనట్టే ఉంది ఆ పెట్రోల్ పంపులో. ఇంకా జై శ్రీరామే అయితే. మనమైతే ఈ ఇండియన్ పెట్రోల్ పంపులోనే స్టే చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళని అయితే అడిగాను, ఇక్కడ పనిచేసే వాళ్ళను ఓకే ఉండిపోవని చెప్పారు. ఇక మేనేజర్ సార్ కూడా వచ్చారు. ఇక మన తెలుగులోనే బార్డర్ ఏరియా అంటే ఏం చెప్పను, నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మిక్సింగ్ కన్నడ మిక్సింగ్ తెలుగు అలా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకో తెలియదు. బార్డర్ అంటే ఏమో అది అయితే నాకు తెలియదు. ఇలా మేడం గారు కూడా చాలా బాగానే మాట్లాడారు. ఎక్కడెక్కడ తిరిగావు ఏంటి అంటూ అన్ని విషయాలు అయితే అడిగారు. చెప్తూ ఉంటే వాళ్ళే సంతోషపడుతూ ఉన్నారు. మాకు కుదరడం లేదే, మీకు ఎలా సాధ్యమవుతుంది ఇలా ట్రావెల్ చేయడం అంటూ. ఆ విధంగా మనం నిడివి ఏదో ఊరు అర్థం కాక నెడవి అనే ఊర్లోని ఇండియన్ పెట్రోల్ పంపు ఇది ఒక్కటే ఉండేది. పెట్రోల్ పంపు ఈ స్టేట్ హైవేలో ఈ పరిసరాలలో ఇంకా లేదు. ఇంకొక 30 కిలోమీటర్ల వరకు ఒక చిన్న ఊరుగా అంటే తప్ప ఇంకా పెద్ద ఊరుగా అంటే 35 కిలోమీటర్లు వెళ్ళాలి. మన ప్రయాణంలో ఇంకా రేపు వెళ్ళే ప్రదేశంగా ఇంకా 125 కిలోమీటర్ల పైనే ఉంది. ఈరోజైతే మనం వచ్చేసాము ఇంచుమించు ఒక 54 కిలోమీటర్లు వచ్చినాం అంతే. ఎక్కువ టైం అయితే అక్కడే ఆ సరిగమప సదనేస స్వరాలు ఆ స్తంభాల దగ్గర అయితే స్టే చేసాము. ఆ నోటును కూడా చూసేసాం కదా, 50 రూపాయల నోటు. ఆల్మోస్ట్ అన్ని నోట్లు చూసాము. ఇంకా ఒక్క నోట్ అయితే మిగిలి ఉంది. ఆ నోట్ అయినా కానీ మనం చూసేద్దాం. మన మాస్టర్ గార్డ్ రైడ్లో ఎప్పుడో ఒకసారి. వీళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. ఇక ఎక్కడో చోట మనమైతే టెంట్ వేసేసుకుందాము. ఇక నైట్ డిన్నర్ అయితే వీళ్ళే ఇంటి నుంచే తెస్తాము అని చెప్పారు. వీళ్ళకైతే నిజంగా ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉంటాము మేముగా అయితే. అలా మా జర్నీ 129వ రోజు అనేది ఈ ఇండియన్ పెట్రోల్ పంపులో ఎక్కడో చోట స్టే చేస్తే ముగుస్తుంది. తిరిగి రేపటి వీడియోలో మనం కలుసుకుందాం. రేపటి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ LR స్మాల్ ట్రిబ్యూట్ టు #RanjitOnWheels అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్.